అని అన్నని చూసి తలదించుకుంటారు తల్లి కూతురిద్దరు. చిచ్చి, నువ్వొక తల్లివా అమ్మా? కనీసం సాటి ఆడదానిలా కూడా నడుచుకోలేదు కదమ్మా! అదే నీ కూతురు ఇలాగే గర్భం కలిగితే చెప్పమ్మా, ఏం చేసేదానివి? మహారాణి యోగం పట్టించేదాన్ని బాబు. మరి అనామిక కూడా మరొక ఇంటి ఆడపిల్లే కదమ్మా! అయినా తను మోస్తుంది ఎవరి బిడ్డని? ఏ వంశానికి చెందిన బిడ్డని? చెప్పమ్మా! నా మనవడే మోస్తుంది బాబు. ఇంటి వంశాంకురాన్ని మోస్తుంది బాబు. కూతుర్ని ఒకలా, కోడల్ని ఒకలా చూసే మీలాంటి అత్తలు ఉన్నంత వరకు ఉమ్మడి కుటుంబాల మాట దేవుడెరుగు. పెళ్లి కాగానే కొడుకు వేరే కాపురం పెట్టాడని ఎన్నెన్నో శాపనార్థాలు పెడతారు. కానీ అందుకు కారణం మీలాంటి వాళ్ళేనని ఎందుకు తెలుసుకోలేకపోతారు ఎవరు చేస్తుంటారు. చిచి అంటూ రమేష్ కోపంగా తన తల్లిని చెల్లిని చూస్తూ అంటాడు. ఇక నువ్వు అంజలి, అవునులే, ఇన్నని లాభం లేదు. తల్లి నడవడికని బట్టే పిల్లలు నీకు కాదు. కానీ రేపు మరొకరి ఇంటికి కోడలిగా వెళ్తావు కదా, అక్కడ నీలాంటి ఆడపడుతుంటే నా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న నీకు కలిగి ఉంటే ఈ రోజు మీ వదిన ఇలా అయ్యేది కాదు అని చేదరించుకొని తన భార్య అనామికని తీసుకొని ఆ ఇంటి నుంచి Enemy very close. Thank you.